Thank you very much. This is big stuff, and we appreciate you being here. Late last night and early today, at my direction, the United States Armed Forces conducted an extraordinary military operation in the capital of Venezuela. హాయ్ ఎవ్రీబడి. వెనిజులా దేశం ఇప్పుడు అమెరికా కంట్రోల్లోకి వచ్చేసింది. అమెరికా ఇప్పుడు ఇండైరెక్ట్ గా వెనిజులాని రూల్ చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ అటాక్ కేవలం సాధారణ జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనుకుంటే మనందరం పెద్ద పొరపాటు చేసినట్లే. ఈ అటాక్ కి కారణం డ్రగ్స్, హ్యూమన్ రైట్స్ వయలేషన్, ఇంకా డిక్టేటర్షిప్ అని డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా చెప్పారు. కానీ ఇది అంత పెద్ద జోక్ అనేది మీరే ఆలోచించండి. నిజంగా డిక్టేటర్షిప్ అనేది ప్రాబ్లం అనుకుంటే సౌదీ అరేబియాకి అమెరికా ఎందుకు వెపన్స్ సప్లై చేస్తుంది? ఇంకా హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది ప్రాబ్లం అనుకుంటే ప్రపంచంలో నార్త్ కొరియా కన్నా హ్యూమన్ రైట్స్ ఇంకే కంట్రీ చేయదు. అలాంటి నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కిమ్ జాంగ్ తో మన డొనాల్డ్ ట్రంప్ గారు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు. ఇంకా డ్రగ్స్ అనేది ప్రాబ్లం అనుకుంటే అమెరికాకి 90% ఆఫ్ ద డ్రగ్స్ మెక్సికో నుంచి వస్తున్నాయి. అలాంటప్పుడు మెక్సికో పైన అటాక్ చేయాలి కదా, కానీ ఇలా చేయరు. ఎందుకంటే సౌదీ అరేబియాతో ఆయిల్ డీల్స్ ఉన్నాయి. ఇంకా నార్త్ కొరియాతో పెట్టుకుంటే అమెరికాకి న్యూక్లియర్ థ్రెట్ ఉంటుంది. ఇంకా మెక్సికో నుంచి యుఎస్ కంపెనీస్ కి చాలా ప్రాఫిట్స్ వస్తాయి. అందుకే అమెరికా ఈ కంట్రీస్ పైన అటాక్ చేయదు. బట్ వై వెనిజులా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం హిస్టరీలోకి వెళ్తే ఒకప్పుడు అమెరికా అండ్ వెనిజులా మధ్య చాలా బలమైన ఫ్రెండ్షిప్ ఉండేది. అమెరికా వెనిజులాని సౌత్ అమెరికా సౌదీ అరేబియా అని పిలిచేది. ఎందుకు తెలుసా? ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలతో పోల్చుకుంటే వెనిజులాలో చాలా ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. 2024 డేటా ప్రకారం ఇరాక్ లో 145 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది. ఇరాన్ లో 208 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది. సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంటే వెనిజులా ఒక్క దేశంలో 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది. ఒకప్పుడు వెనిజులా ప్రజలు ఎంత ధనవంతులంటే వీకెండ్స్ లో వెనిజులా ప్రజలు ఫ్లైట్ మీద ఫ్లోరిడాలో ఉన్న మియామికి వెళ్లి షాపింగ్ చేసి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పావర్టీ, హంగర్, ఇంకా మెడిసిన్స్ లేక చాలా మంది చనిపోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఒకటే, సౌదీ అరేబియా అండ్ దుబాయ్ రిచ్ కంట్రీస్ అయ్యాయి, కానీ వెనిజులా మాత్రం ఎందుకు పూర్గానే మిగిలిపోయింది? ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నా సరే పూర్ నేషన్ గా ఎందుకు ఉంది? ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడే ట్రంప్ ఎందుకు అటాక్ చేశారు అనేది ఇక్కడ తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్ ద వీడియో అంటిల్ ద లాస్ట్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనిజులా స్టోరీ ఇప్పుడు కాదు, 1922లో స్టార్ట్ అయింది. 1922లో మన ఇండియాలో చౌరీ చౌరా ఇన్సిడెంట్ వలన గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని కాల్ ఆఫ్ చేస్తే అదే టైంలో వెనిజులాలో ఆయిల్ వెల్స్ ను కనుక్కున్నారు. ఆ టైంలో సౌదీ అరేబియా ఇంకా యూఏఈలో కూడా ఆయిల్ వెల్స్ కనుక్కోలేదు. అయితే వెనిజులాలో ఆయిల్ అయితే ఉంది, కానీ అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి టెక్నాలజీ లేదు. అప్పుడే స్టాండర్డ్ ఆయిల్ ఇంకా షెల్ లాంటి అమెరికన్ కంపెనీస్ వెనిజులాలో రిఫైనరీస్, పైప్ లైన్స్ ఇంకా సిటీస్ ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాయి. వెనిజులా ఇంకా అమెరికా ఒక స్మార్ట్ డీల్ కి వచ్చింది. అదే 50-50 ప్రాఫిట్ షేరింగ్ మోడల్. 1950 నాటికి మన ఇండియాకి అప్పుడే స్వాతంత్రం వచ్చి డెవలప్మెంట్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతుంటే వెనిజులా మాత్రం 1950 ఆ టైంలో 4th రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 3 to 4 డికేట్స్ వెనిజులా బాగానే నడిచింది. కానీ 1999లో వెనిజులాలో ఒక కొత్త నాయకుడు వచ్చాడు. అతను తనకు తానే పేద ప్రజలకి రక్షకుడిగా ఉండాలనుకున్నాడు. అతనే హ్యూగో చావేజ్. 1999 నుంచి 2013 వరకు వెనిజులాను పాలించాడు. హ్యూగో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 2007లో వెనిజులా గవర్నమెంట్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం వెనిజులాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ లో 60% ఆఫ్ ద స్టేక్స్ అంటే ఓనర్షిప్ వెనిజులా గవర్నమెంట్ కే ఇవ్వాలి, లేదంటే కంపెనీస్ వెనిజులా నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఇలా ఓనర్షిప్ గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఒక్క రోజులోనే అమెరికన్ రిఫైనరీస్, అమెరికన్ మిషనరీస్ ఇంకా అమెరికన్ వెల్స్ ని సీజ్ చేసింది. ఈ మూవ్ వలన అమెరికాకి చాలా $1 బిలియన్ లాస్ అయింది. స్టార్టింగ్ లో ఆయిల్ ప్రైజెస్ చాలా పెరిగాయి. ఎలా అంటే 1 బ్యారెల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ $10 నుంచి $30 కి వెళ్ళింది. అయితే వెనిజులాకి క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే రెవెన్యూ కూడా బాగా పెరిగింది. 1999లో $14 బిలియన్ ఉంటే 2007 టైం వచ్చేసరికి వెనిజులాకి క్రూడ్ ఆయిల్ నుంచి $35 బిలియన్ వచ్చింది. ఇలా రెవెన్యూ రావడంతో పేదరికం తగ్గింది. హ్యూగో మిరకిల్ చేసాడు అనుకున్నారు, బట్ నో, ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే. రియాలిటీ ఏంటంటే హ్యూగో వెనిజులాకి వచ్చిన ప్రాఫిట్స్ తో ఫ్యాక్టరీస్ కట్టలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. హ్యూగో వచ్చిన ప్రాఫిట్ మొత్తం జనాలకు పెంచేశాడు, గవర్నమెంట్ షాప్స్ ఓపెన్ చేశాడు, చాలా తక్కువ రేట్లకే పేద ప్రజలకి వస్తువులు అందేలా చూసుకున్నాడు, ప్రజలకి డబ్బులు పెంచాడు. ఇలా చేయడంతో వెనిజులాలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఇంకా వెనిజులా ఇంపోర్ట్స్ మీద కూడా ఎక్కువ డిపెండ్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ షట్ డౌన్ అయిపోయింది, అగ్రికల్చర్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. హ్యూగో చేసిన ఈ మూవ్ చాలా మంది ఇంజనీర్స్ ఇంకా జియోలజిస్ట్ కి నచ్చలేదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ ని హ్యూగో ప్రజలకు పంచి వృధా చేస్తున్నాడు తప్ప డెవలప్మెంట్ అయ్యే పనులు ఏం చేయడం లేదు. ఇలా హ్యూగోకి ఆపోజిట్ గా చెప్పారని వాళ్ళందరినీ జాబ్ నుంచి తీసేశాడు. ఒక్క రాత్రిలోనే 18,000 మందిని జాబ్ నుంచి తీసేశాడు. జాబ్ నుంచి తీసిన తర్వాత ఆ ప్లేస్ లో హ్యూగోకి ఎవరైతే లాయల్ గా ఉన్నారో వాళ్ళందరినీ జాబ్ లో పెట్టాడు. వాళ్ళు ఎవరికి స్కిల్ లేదు. ఇలా చేయడంతో రిజల్ట్ ఏంటో తెలుసా? వెనిజులాలో రిఫైనరీస్ అన్ని కాలిపోయాయి.
అయిపోయేవి. ఇంకా ప్రొడక్షన్ కూడా చాలా కొలాప్స్ అయిపోయింది. అయితే 2010 ఆ టైంలో యూఎస్ఏలో షేల్ బూమ్ అయింది. యూఎస్ఏ బికమ్ వరల్డ్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్. అయినా సరే వెనిజువేలా యూఎస్ఏకి ఎందుకు కావాలి? దానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, యూఎస్ఏ రిఫైనరీస్. యూఎస్ఏ రిఫైనరీస్ కి వెనిజువేలా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ అవసరం. సెకండ్ ది చాలా ఇంపార్టెంట్, ఇదే గోల్డ్ రిజర్వ్స్. వెనిజువేలాలో చాలా గోల్డ్ ఇంకా డైమండ్ రిజర్వ్స్ ఉన్నాయి, ఇంకా కోల్టన్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. కోల్టన్ రిజర్వ్స్ ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. థర్డ్ ది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఏంటంటే చైనా, రష్యా అండ్ ఇరాన్ వెనిజువేలాలోకి ఎంటర్ అవడానికి చూస్తున్నాయి. ఎలా అంటారా? చైనా ఇప్పటికే $60 బిలియన్ వెనిజువేలాకి లోన్ గా ఇచ్చింది. ఇంకా రష్యా వెనిజువేలాకి వెపన్ సప్లై చేస్తుంది. ఇంకా ఇరాన్ కూడా డ్రోన్స్ సప్లై చేస్తుంది. ఇలా ఈ 3 కంట్రీస్ వెనిజువేలాలోకి ఎంటర్ అయితే ఇది యూఎస్ఏకి డైరెక్ట్ గా థ్రెట్, ఎందుకంటే వెనిజువేలా యూఎస్ఏకి దగ్గరగా ఉంటుంది కాబట్టి. సో ట్రంప్ వెనిజువేలాని దక్కించుకొని స్ట్రాటజిక్ గా పవర్ పొందాలనుకున్నాడు, అదే చేశాడు. సో ట్రంప్స్ అటాక్ ఈజ్ నాట్ అబౌట్ ద డెమోక్రసీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద పవర్ పాలిటిక్స్. అమెరికా ఎప్పటి నుంచో వెనిజువేలాని థ్రెట్ చేసింది, ఇంకా శాంక్షన్స్ కూడా వేసింది. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా అటాక్ చేసి ఆయిల్ అండ్ మినరల్స్ ని కంట్రోల్ చేసుకుంది. ప్రెసిడెంట్ అయిన నికోలస్ మడురో అని అమెరికా క్యాప్చర్ చేసుకుని ఏం రీజన్స్ చెప్పిందో తెలుసా? అవేంటంటే అమెరికాకి వెనిజువేలా నుంచి డ్రగ్స్ వస్తున్నాయని, అమెరికాకి వెనిజువేలా డ్రగ్స్ సప్లై చేస్తుందని, ఇంకా వెనిజువేలాలో చాలా హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతున్నాయని, ఇంకా నికోలస్ మడురో రిగ్గింగ్ చేసి ఎలక్షన్ గెలిచాడని అమెరికా వాదిస్తుంది. ఈ రీజన్స్ చెప్పి అమెరికా నికోలస్ మడురోని క్యాప్చర్ చేసుకుంది. చూసారా, పవర్ కోసం అమెరికా ఎంతకైనా దిగజారుతుంది. ఇప్పుడు గ్రీన్లాండ్ బెదిరిస్తుంది. గైస్, దిస్ ఈజ్ వెనిజువేలా స్టోరీ. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? ఫస్ట్ మనీ ఎర్న్ చేయడం కాదు, దాన్ని ఎలా ప్రాపర్గా యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, జియో పాలిటిక్స్ లో పవర్ ఈజ్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్.